హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ పాతకాలపు నాటి వంట అండి. పెసర పునుగులు కూర అండి. ఇది ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఎలా చేశానో ఏంటనేది వీడియో చివరి వరకు చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి. ముందుగా ఒక గుప్పెడు ఒక 2 స్పూన్ల పప్పు నానబెట్టుకోవాలండి. నేను కొద్దిగా చేస్తున్నాను అనమాట. అందుకని నా చేత్తో ఒక గుప్పెడు పెసరపప్పు తీసుకొని ఒక 2-3 గంటలు నానబెట్టాను. ఇలా నానింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. వాటర్ చూసి వేసుకోండి. ఆల్రెడీ వేయకపోయినా పర్వాలేదు, కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా. నేనైతే వేసాను, కొద్దిగా పలచబడింది. ఇందులో ఊరిపిండి ఏమైనా వేసుకోవచ్చు కొద్దిగా చిక్కపట్టడానికి, కానీ నేను వేయట్లేదండి. ఎందుకంటే పెసర పునుగులు అంటే ఏం వేయకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా జీరా వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ అనమాట వేసుకొని, ఇప్పుడు ఆయిల్ మనం డీప్ ఫ్రైకి పెట్టాం కదా, మరిగింది. ఈ మరిగిన దాంట్లో ఇప్పుడు మనకి చిన్న సైజు పునుగులు వేసుకోవాలి. పెద్ద సైజు వేయకండి. పెద్ద సైజు వేయడం వల్ల మనం ఆ కర్రీలో వేసినప్పటికీ ఇంకా పెద్దవి అయిపోతాయండి. ఈ సైజు అయితే కరెక్ట్ సైజ్ అనమాట. ఇలా పిండి మొత్తం వేసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పాతకాలంలోనే ఎక్కువ ఈ పునుగుల కూరలే ఉండేవారు. ఎప్పుడైనా సరే మన కాయగూరలు ఏమి లేనప్పుడు ఇలాగా పప్పులు ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇలా నానబెట్టేసుకొని వండుకోండి ఫ్రెండ్స్. ఒక పూటకి మనం సర్దుకోవచ్చు చక్కగా. టేస్టీగా, ఆరోగ్యంగా కూడా మంచిది కదా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి అప్పుడప్పుడు ఇలాంటి వంటలు పెట్టామనుకోండి, మన పాతకాలపు రుచులు తెలిసినట్టు ఉంటుంది, పిల్లలకి పెట్టినట్టు ఉంటుంది కదా. చాలా బాగుంటుందండి కర్రీ. ఎంతమందికి తెలుసు ఏంటనేది నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అప్పుడులో ఇలాంటివే తినేవారండి, అందుకే అంత బలంగా ఉండేవారు. చూసారు కదా, అలాగా వేగాలి. మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేసేసుకోకండి. ఇలా వేగితే సరిపోతుందండి. మనకి ఎక్కువ ఆయిల్ చూసారా, బుడగలాగా వచ్చినవన్నీ తగ్గింది కదా. ఇప్పుడు తీసేసుకుందాము. ఇవి ఇలాగా బ్రేక్ఫాస్ట్ కింద కూడా చేసుకోవచ్చండి. పెసర పునుగులు టిఫిను చాలా బాగుంటుంది. దీనికి చట్నీ అలాగే పల్లీలు కానీ కొబ్బరి కానీ చేసుకొని పెట్టుకొని తింటే బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి రెడీ అయిపోయింది. చక్కగా ఉడికాయండి, లోపల కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడు కర్రీకి ఏం కావాలో నేను రెడీ చేసుకుంటాను, మీకు చూపిస్తాను. 2 టమాటీలు మంచిగా ఎర్రగా పండినవి, అలాగే ఉల్లిపాయ మీడియం సైజు ఒకటండి, అలాగే పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లము. ఇది గసగసాలు, జీడిపప్పు ఒక గంట నానబెట్టుకోండి. చక్కగా నానితే బాగా మిక్సీలో బాగా మెత్తగా అవుతుంది, అందుకు నానబెట్టాను. చూసారు కదా, వేరేగా మనం టమాటా ఒక్కటి వేరే రుబ్బుకోవాలి. మిగతావి ఉల్లిపాయ, గసగసాలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లము సపరేట్గా పేస్ట్ చేసుకోవాలి. టమాటా వేరే సపరేట్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే చింతపండు కూడా చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి. మీకు పులుసు ఎక్కువ కావాలంటే ఇంకొద్ది తీసుకోండి. నేనైతే కొద్దిగా తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి అదే కళాయిలో ఆయిల్ కొద్దిగా ఉంచి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. అలాగే ముందుగా మనం ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లము, పచ్చిమిర్చి రుబ్బుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోండి. వేసుకొని ఆయిల్ తేలినంత వరకు, చక్కగా పచ్చివాసన పోయినంత వరకు మగ్గనివ్వండి. 4-5 నిమిషాలు అయితే చక్కగా మగ్గిపోతుందండి. పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలుతుంది. బాగా నూనెలో వేగి పచ్చివాసన పోతేనే మంచి టేస్ట్ వస్తుందండి ఇది. తర్వాత టమాటా అండి, మనం టమాటా కూడా పేస్ట్ చేసాం కదా, అది కూడా వేసుకొని ఇది కూడా సేమ్ అలాగే పచ్చివాసన పోయినంత వరకు అలాగా మీడియంలో పెట్టి మగ్గనివ్వండి.
అప్పట్లో ఎక్కువగా ఇవే కూరలు వండేవారండి. మా చిన్నతనంలో ఎక్కువ పెసర పునుగులు, గారెల పులుసు, మన ఛానల్‌లో ఆ వీడియో కూడా ఉందండి గారెల పులుసు. అలాగే పకోడీ పులుసు చాలా ఉన్నాయండి. అవి కూడా నేను చేసి పెడతాను. గారెల పులుసు వీడియో మటుకు మన ఛానల్‌లో ఉంది. చింతపండు చూసారా కొద్దిగా నానబెట్టుకున్నాను నేను. ఇప్పుడు అది రసం తీసుకోవాలి. పులుపు తీసి ఉంచుకొని ఇప్పుడు మనకి ఇది గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి. ఆయిల్ అంతా పైకి తేలిద్ది. చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాం. అలాగే కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నానండి. ముందుగా మనం పచ్చిమిర్చి వేసాము. నేను తక్కువ చేస్తున్నాను కాబట్టి కారం ఒక స్పూన్ వేసాను. అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోండి. కలుపుకొని ఒక 2-3 నిమిషాలు అలా మగ్గనివ్వండి మళ్ళీని. చక్కగా ఉప్పు కారం అంతా చక్కగా అంతటికి సర్దుకుంటుంది, సెట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుపు తీసుకున్నాం కదా అది వేసుకుందాం. మీకు బాగా పులుసులా కావాలంటే ఇంకొద్దిగా చింతపండు నానబెట్టైనా వేసుకోవచ్చు. నేను తీసుకున్న పెసరపప్పు పునుగులకి అది సరిపోతుందని అంతే తీసుకున్నానండి. ఇప్పుడు గ్లాసున్నర వాటర్ వేసుకుందాం. మనం మిక్సీలో టమాటా అది పట్టాం కాబట్టి అది ఆ గిన్నెలో వాటర్ వేసి కడిగేసేస్తే సరిపోతుంది వాటరు. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుందండి. ఇంకొద్దిగా వాటర్ వేసుకొని పలచగా చేసుకోవచ్చు, పులుసులాగా ఉంటుంది. నేను ఇగురులాగా చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఇది కొత్త ఉడకాలండి. ఉడికిన తర్వాత అప్పుడు మనం పెసర పునుగులు వేసేసుకుంటే చక్కగా ఆ వేడి మీద ఈ పునుగులకి ఆ గ్రేవీ టేస్ట్ అంతా పడుతుందేమో, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా వేసేసుకొని అలాగ మూత పెట్టేయండి. సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు అలా కొత్త ఉడికినట్టు మూత పెట్టేసి తర్వాత గరం మసాలా పొడి అండి ఇది, అన్నీ వేసినవి, జీలకర్ర, ధనియాలు, మరి ఇలాచి, లవంగి, చెక్క ఇవన్నీ వేసిన మసాలా పొడి అనమాట. కొద్దిగా వేసుకోండి. విడివిడిగా ఉన్న అవైనా కొద్ది వేసుకోండి. అంతేనండి. చూసారా ఎంత దగ్గరికి అయిపోయింది. మన పెసర పునుగుల కర్రీ రెడీ అయిపోయింది. పాతకాలపటి నాటి వంట ఎంత టేస్ట్గా ఉంటుందో ఒక్కసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. పూర్తిగా వీడియో చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు ఇలా హెల్తీగా వండుకుంటే ఇంకా బాగుంటుంది ఒంటికి. అప్పట్లో అలా వండుకున్నారు కాబట్టి ఈరోజు వరకు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారండి. మనము ఆరోగ్యంగా ఉండాలి కదా, అందుకే పాతకాలం నాటి గుర్తు చేసుకొని వండుకుందాం. మన పిల్లలకి ఆ టేస్ట్ పెడదాం. సరేనా ఫ్రెండ్స్? ఇందులో లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోండి. ఈ మధ్యన మా వారు కొత్తిమీర తేట్లేదండి, రేట్ ఎక్కువైపోయిందంట, అందుకని కొత్తిమీర తేట్లేదు. సరేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మా అమ్మాయి వడ్డించుకొని తింటుంది. మా అమ్మాయికి అయితే చాలా చాలా ఇష్టం అండి. చూసారు ఫ్రెండ్స్, ఆ వేడిగా వడ్డించుకొని తింటే ఆ టేస్టే వేరండి. తప్పనిసరిగా పెసరపూరం కూర మీరు చేసుకొని మీరు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ ద్వారా మటుగా కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా. బాయ్ బాయ్.